అమ్మా నాకు ధర్మం ఒకటే కావాలమ్మా, ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతుకుతాను. తండ్రి గారి కొడుకుగా నా ధర్మం తండ్రి చెప్పిన మాట వినడం. తండ్రి నిన్న పిలిచి పట్టాభిషేకం చేసుకోమన్నాడు, అలాగేనన్నాడు. తండ్రి ఇవాళ అరణ్యానికి వెళ్ళమంటున్నాడు, మహాప్రసాదం, వెళ్ళిపోతాను. పుత్రధర్మాన్ని పాటిస్తాను తప్ప ఇది కలిసి వస్తే చేస్తాను, ఇది కలిసి రాకపోతే చేయనన్న కోరిక నాకు లేదమ్మా. నాకు కావలసింది తండ్రి చెప్పింది చేయడం. అందుకని అమ్మా నేను బయలుదేరతాను తప్పకుండా అని వెళ్ళిపోయాడు. కౌసల్య దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. కౌసల్య ఏదో మాట్లాడింది, అవుతూ ఉండగా లక్ష్మణస్వామి వచ్చాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది లక్ష్మణస్వామికి. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చిన వృద్ధుడు 3వ ముద్దుల భార్య కైకమ్మ కొడుక్కి పట్టాభిషేకం చేస్తానని సుగుణాభిరాముడమైన పెద్ద కొడుకువి నీకు పట్టాభిషేకం చేయడా? ఆయన తాత ముల్ల రాజ్యం. నీ చేతికి మట్టి అంటుకోక్కర్లేదు రామా, అని కనుసైగ చెయ్యి. గురోప్యవలిప్తస్య కార్యాకార్యవజానత ఉత్తమం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. ఎంత పెద్దవాడైనా కావచ్చు, ధర్మం తప్పితే ఊరుకోక్కర్లా. ఇప్పుడే దశరథ మహారాజు గారి మీద యుద్ధం ప్రకటించి చతురంగ బలాల్ని ఓడించి దశరథుణ్ణి కారాగారంలో బంధించి నీకు పట్టాభిషేకం చేస్తా ఇదే ముహూర్తానికి. అన్నయ్య అను చాలు. రాముడు నవ్వి అన్నాడు, ఎంత మాట అన్నావురా, తండ్రిని బంధీకృతుణ్ణి చేస్తావా? అసంకల్పితమే వేహాయతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధం అను దైవస్య కర్మత. నిన్నను పిలిచి రాజ్యం ఇస్తానన్నవారెవరు? నాన్నగారు. మనం అడిగామా? అడగలేదు. ఇవాళ పిలిచి అరణ్యానికి వెళ్ళమన్నవారు ఎవరు? నాన్నగారు. నాన్నగారికి ఇవాళ కూడా నన్ను అరణ్యవాసానికి పంపించాలనుందా, యవరాజ్యానికి అభిషేకం చెయ్యాలనుందా? నిన్ను యవరాజ్య పట్టాభిషిక్తుడిని చెయ్యాలనే ఉంది. మరి నాన్నగారికి నన్ను యువరాజుగా చూడాలని బలమైన కోరిక ఉన్నప్పటికీ, ఇవ్వగలిగిన అధికారము ఉన్నప్పటికీ, ముహూర్తాన్ని నిర్ణయించినప్పటికీ అది జరగకుండా చేసి నన్ను 14 ఏళ్ళు అరణ్యానికి పంపిస్తున్నటువంటి కర్మకుల ప్రధాత వేరొకడున్నాడు, వాడు కంటి ముందు కనపడదు. నువ్వు తండ్రి మీద ఎందుకురా యుద్ధం చేస్తావు? ఆయన దోషమే ఉంది. ఈశ్వరుడు కంటి ముందు కనపడరా? ఫలితం ఇచ్చేటప్పుడు వెనక నుండి కర్మలకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. భగవంతుడు ఏది నిర్దేశించాడో ఆ ఫలితాన్ని అంగీకరించడమే యోగం తప్ప ఆయన ఫలితాన్ని ఇవ్వకపోతే ఆయన్ని వధిస్తే కొత్తగా మహాతాపం చుట్టుకుంటుంది. కాబట్టి తప్పు. నాన్నగారి జోలికి ఎందుకు ఎడతావు? అరణ్యవాసానికి వెళ్ళిపోతాను, ఇది ఈశ్వర నిర్ణయం అన్నాడు. ఒక కర్మ చేసి కర్మకి ఫలితం రానప్పుడు అది సహజం. అది కర్మ చెయ్యడం వరకే నాకు అధికారం. కాబట్టి ఫలితం వస్తుందో రాదో నిర్లక్ష్యంగా కర్మ చెయ్యను, పరమశ్రద్ధతో కర్మ చేస్తాను. కానీ కర్మ వల్ల ఫలితం వస్తుందా? ఈశ్వరానుగ్రహం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వచ్చింది సంతోషం, ప్రసాదం. రాలేదు, ప్రసాదం. అందుకే ఒకప్పుడు భగవాన్ రమణుల్ని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, నిష్కామ కర్మ ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అన్న మాటకు అర్థం ఏమిటి? ఏ కామం లేకుండా కర్మ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటని అడిగాడు. ఆయన ఏం మాట్లాడలేదు అన్నాడు. ఆయన మౌనయోగి, ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయనతో వెళ్ళాడు. ఆయన ఓ కత్తి తెమ్మని ఓ కర్ర ఒకటి నరికారు. నరికి దానికి ఉన్న తొక్క అంతా తీస్తున్నారు. ఏమిటి రమ్మన్నారు, జవాబు చెప్పరు. అలా చూస్తూ కూర్చున్నాడు అతను. ఆ తొక్క అంతా తీసేసి దానికి ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు మొదట్లో ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి. అవన్నీ జాగ్రత్తగా చెక్కేశారు. ఇప్పుడు కర్ర తెల్లగా నున్నగా తయారైంది. 2 వైపులా సమానంగా నరికి ఓ రాయి మీద పెట్టి అరగదీశారు. చక్కగా అందంగా తయారయ్యాయి 2 వైపులా కూడా. ఇప్పుడు ఆ కర్ర పట్టుకుని అటు ఇటు తిప్పి చూశారు. ఎంత అందంగా ఉందో తెల్లటి కర్ర. అది తీసి అతనికి ఇచ్చి వెళ్ళన్నాడు. ఇప్పుడు తెల్లబోయాడు, నేను అడిగింది ఏమిటి, మీరు ఇచ్చింది ఏమిటి అన్నాడు. ఇదే నిష్కామ కర్మ అంటే. ఇంత కర్ర చెక్కడం కర్మ, ఏ కోరిక లేకుండా చెక్కి నీకు ఇచ్చేయడం నిష్కామ కర్మ. అంటే భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు తప్ప మనం చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వదన్న సత్యాన్ని మొదట అంగీకరించి కర్మ చేసిన వాడెవరో వాడు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు అవుతాడు. అవి కర్మబంధనములను విడతీసేస్తాయి. అందుకే మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మని. కర్మలను మానవద్దు, కానీ కర్మ ఫలితం నీ చేతిలో లేదన్న సత్యాన్ని గుర్తుపెట్టుకో. తప్ప ప్రతిదానికి ఇది అయిపోతుందని అనకు. కర్మ చేస్తున్నానా లేదా, దానికి తగిన పని నేను చేస్తున్నా, అంతవరకు నేను అధికారిని. అది చెయ్యడం వరకే, దానికి ఫలితం ఈశ్వరానుగ్రహం, ఆయన ఇవ్వవలసిన వాడు, అంతే, అంతవరకే. అలా సత్యాన్ని జీర్ణం చేసుకోగలిగితే
సంగము లేకుండా కర్మ చేస్తాడు. సంగము లేని కర్మ అన్న మాటకు అర్థం ఏమిటి? అసలు అది కుదురుతుందా లోకంలో? ఎలా చెప్పాడు గీతాచార్యుడు? సంగము లేకుండా కర్మ అంటే నేను చేస్తున్నాను అన్న భావన కానీ, లేకపోతే దానికి నువ్వు ఫలితం వస్తుందన్న భావన కానీ ఏమీ లేకుండా కర్మ చెయ్యాలి. అసలు అలా ఎవరు చేయగలరండి? అది సాధ్యం. అది 2 కారణముల చేత సాధ్యం. అది కర్మ చేసేటప్పుడు పట్టుకోవలసినటువంటి ఉడుపు. ఒకటి, కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు. రాముడు ఎలా అంగీకరించాడో రామాయణంలో అలా అంగీకరించగలగాలి. అందుకు రామాయణం పారాయణ గ్రంథమైంది. 2, కర్తవ్యత బుద్ధి జీవితంలో అలవాటు కావాలి. కర్తవ్యం అని ఒక మాట ఉంది. అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం కానీ కావ్యాలు కానీ పరిశీలించండి, బాధ్యత అన్న మాట మీకు ఎక్కడ కనపడదు, కర్తవ్యం అని కనపడుతుంది. వెంకటేశ్వర స్వామికి రోజు సుప్రభాతం చదువుతారు. ఆ సుప్రభాతం చదివేటప్పుడు ఒక మాట అంటారు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అంటారు. ఎవరు చెప్పింది ఈ శ్లోకం? శ్రీరామాయణంలో విశ్వామిత్రుడు చెప్పాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆయన వెంట వెళ్లి సరయూ నది ఒడ్డున పడుకుని నిద్రపోతున్నారు. తెల్లవారుతోడు విశ్వామిత్రుడు బ్రహ్మముహూర్తంలో లేచాడు, వెళ్ళాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. సూర్యోదయం అయిపోతోంది. సూర్యోదయాత్ పూర్వం అవ్వాలి కదా సంధ్యావందనం. అందుకని లేపుతున్నాడు. ఏమని? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధమైన కారణం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాతకం. పిల్లలైనా సరే లే లే అనకూడదు, దైవ సంబంధం చెప్పాలి. నాన్న లేచి భగవంతుడికి జేజి పెట్టుకోవాలి, దండం పెట్టాలి కదా, లే అనాలి. శ్రీహరి 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 అంటూ లేవాలి, 11 మాటలు శివనామని చెప్తూ పడుకోవాలి. ఏది? భగవన్నామని చెప్పాలి కదా, లే. స్వామికి నమస్కారం చేయాలి కదా, లే. ఈశ్వర సంబంధం చెప్పి నిద్ర లేపాలి, లేకపోతే అది సమాధి స్థితిని భంగం చేసినట్టు అవుతుంది. అందుకని ఆయన కారణం చెప్పాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సూర్యోదయం అయిపోతోంది. ఉత్తిష్ఠ, లే నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఎందుకు లేవాలి? దైవమాన్నికం, సంధ్యావందనం చెయ్యాలి నువ్వు, యజ్ఞోపవీతం ఉంది, లే. రాముడు లేవలేదనుకోండి, అలాగే పడుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు విశ్వామిత్రుడు? మళ్ళీ వచ్చి ఓ పావుగంట పోయాక మళ్ళీ ఇదే అంటాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అంటాడు. ఒకవేళ రాముడు సంధ్యావందనం చేయలేదనుకోండి, విశ్వామిత్రుడు జుట్టు పీకేసుకుని గుడ్డలు బాధేసుకోడు. ఆయన సంధ్యావందనం ఆయన చేసుకుని ఆయన కమండలం ఆయన పట్టుకుని ఆయన వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం అయ్యాక మళ్ళీ చెప్తాడు, రామ సంధ్యావందనం చెయ్యి. రాముడు చేయలేదనుకోండి, విశ్వామిత్రుడేం బెంగపెట్టుకోండి. సాయంకాలం అయిందనుకోండి, మళ్ళీ చెప్తాడు, రామ సంధ్యావందనం చెయ్యి. రాముడు చేయలేదనుకోండి, విశ్వామిత్రుడేం బెంగపెట్టుకోండి. కర్తవ్యం అంటే ఏమిటో తెలుసా? నేను చేయవలసినది నేను చేయుట. అందుకే కర్తవ్యం ఎప్పుడు నా వైపు నుంచి వెళుతుంది, అవతల వారిని బట్టి నా కర్తవ్యం మారదు. ధర్మము కర్తవ్యము పర్యాయ పదాలు ఇంచుమించుగా. అందుకే ధర్మం అన్న మాట ధ్రియతేవా జనైరితి ధర్మం. ఎవరు పట్టుకుంటారో అది ధర్మం. నాకు తెలుసుగానండి పట్టుకోనంటే ధర్మం కాదు. ధర్మం అవతల వాళ్ళని బట్టి మారదు. ధర్మం నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి నా భార్య ముందు నేను నించున్నాను అనుకోండి, భర్తృధర్మం. నా తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం. నేను నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం. అదే మా మామగారి దగ్గర నించుంటే అల్లుడి ధర్మం. ఉద్యోగిగా నిలబడితే సేవక ధర్మం. ఇక్కడికి వస్తే ప్రవచనం చేసే ధర్మం. నా సొంత అభిప్రాయాలు చెప్పకూడదు, శాస్త్రం చెప్పాలి. నేను ఎక్కడున్నానన్న దాన్ని బట్టి నా ధర్మం మారుతుంది. ధర్మము నా వైపు నుంచి వెడుతుంది, అవతల వారిని బట్టి ధర్మం మారదు. మా తండ్రి గారిని నేను ఎందుకు గౌరవించనో తెలుసా అండి? నీకు ఆ అధికారం లేదు. నీ తండ్రి యొక్క నడవడిని విచారించే అధికారము నీకు లేదు. ఆయన ఎటువంటి వాడైనా తండ్రిని నువ్వు గౌరవించవలసిందే. నీ ధర్మము నీదే, అంతేగాని ఆయనని బట్టి ధర్మాలు మారవు. మా గురువు గారిని ఎందుకు గౌరవించమంటేనండి, ఆ మాటే లేదు. ఆయన గురువు గారు, నమస్కారం చేయవలసిందే. పతివ్రత, భర్త దుర్మార్గుడై అడగడానికి కోరిక అడిగాడు, ఆమె చెయ్యవలసింది ఆమె చేసేసింది. పతివ్రతా ధర్మం. మీరు సుమతి వృత్తాంతం చదవలా?
కుష్ఠరోగగ్రస్తుడు, అంత సేవ చేసింది, వేశ్యవాడికి తీసుకెళ్ళమని అడిగాడు. ఆమె తన ధర్మం తను చేసేసి, భర్తని బట్టి కాదు, తను చెయ్యవలసింది చేసింది, భర్త కోరిక తీర్చడానికి తీసుకెడతానండి. అటువంటి కోరిక అడిగినందుకు తీర్చుకునే ప్రయత్నం చేస్తే ఆమె ధర్మం తప్పినట్టు ఆమె ధర్మం నిలబడుతుంది. ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, కర్తవ్యం ఎప్పుడు నా వైపు నుంచి ఉంటుంది. ధర్మమే కర్తవ్యం. నా కర్తవ్యం ఏమిటి? చెప్పడమే. అంతేకాని నేను ఓ వారం రోజులు పోయిన తర్వాత కృష్ణారావు గారి దగ్గరికి వచ్చి, ఏమంటే సభకు వచ్చిన వాళ్ళ పేర్లు ఇవ్వండి, మీ అందరి ఇళ్ళకి వచ్చి కర్మయోగం పట్టుకున్నారా, కర్మలు కర్తవ్యంగా చేస్తున్నారా, మీకు బాగా అర్థమైందా, మీరు భక్తితో ఉంటున్నారా, కాళ్ళు కదిపినా చేతులు కదిపినా ఈశ్వరుడు గుర్తొస్తున్నాడా అని మిమ్మల్ని పట్టుకుని నేను పీడించేశాను అనుకోండి, ఇక నేను వస్తున్నానంటే మీరు ఇంకో ఊరు వెళ్ళిపోతారు. అలా నేను మిమ్మల్ని మళ్ళీ అడగక్కర్లేదు, మీరు ఏం చేస్తున్నారో నాకు సంబంధం లేదు. కర్తవ్యం చెప్పడం నా కర్తవ్యం. నేను చెప్పానా లేదా? చెప్పినప్పుడు శాస్త్రాన్నే చెప్పానా? నాకు తెలిసిన్నది త్రికరణ శుద్ధిగా చెప్పానా? ఏమి దాచుకోకుండా చెప్పానా? ఆర్తితో చెప్పానా? అక్కడ వరకే కర్తవ్యం. అవతలవాడు చేశారా లేదా? అవతలవాడిని ఎలాగైనా సరే 1,000,000 గాయత్రి చేయించేస్తానంటే బాధ్యత. వాడు చేయకపోతే నీ గుడ్డెపోటు వస్తుంది. వాడు చేయడండి నువ్వు చేతులు నలిపేసుకుంటే ఒత్తిడికి గుడ్డెపోటు రాదు. నేను చెప్పగలిగినంత చెప్తానండి, చేయడం చెయ్యకపోవడం ఆయన అభీష్టం. నా కర్తవ్యం నేను చేస్తాను. కర్తవ్యము విడుదల చేస్తుంది, బాధ్యత తొక్కేస్తుంది. అందుకే బాధ్యత అన్న మాట మీకు ఏ పురాణంలో కనపడదు. కర్తవ్యం ఎక్కడ చూడండి, ఏ శ్లోకంలో చూడండి కర్తవ్యం అంటారు. అందుకే భగవద్గీత చూడండి, కర్తవ్యం అన్న మాటే వాడతాడు గీతాచార్యుడు. కర్తవ్యం అంటే నువ్వు చెయ్యవలసినది చేస్తున్నావా? భర్తగా నా భార్య పట్ల నీ చెయ్యవలసింది నేను చేస్తున్నానా? ఆయన తరించిపోయాడు. భార్యగా నువ్వు చెయ్యవలసింది చేస్తున్నావా? అదొక్కటి తప్ప ఊరి విషయాలన్నీ నీకు కావాలి, నాశనం అయిపోయావు. నువ్వు చెయ్యవలసింది వదిలిపెట్టి ఊళ్ళో విషయాలన్నీ నీకెందుకు? కాబట్టి ఎవరు చెయ్యవలసిన కర్తవ్యం వాళ్ళు చేశారా? నేను చెయ్యవలసింది నేను చేస్తే అయిపోయింది. ఆ తర్వాత ఆమె నాతో సమానంగా అందుకుందా? అదృష్టవంతురాలు. అందుకోలేకపోతే ఈశ్వరుడు అందుకునేటట్టు చెయ్యాలని ప్రార్థన చెయ్యాలి, అంతేకాని ఇంకొకలా మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, కర్తవ్యము అనేటటువంటి మాట ఎప్పుడు బరువుని దించుతుంది. మీకు మీరు పరీక్ష చేసుకుంటారు. నా కొడుకు విషయంలో నా కర్తవ్యం నేను చేశానా? వాడికి ఉపనయనం చేశానా? వాడికి చదువు చెప్పించానా? నాన్నగారే ఇలా బతుకుతారు, మనం ఇలా బతికితే ఏమిటి అని అనుకునే అవకాశం లేకుండా నేను బ్రతకలేదా? ధార్మికంగా సంపాదించి వాడికి ఇచ్చానా లేదా? వాడికి ఎప్పుడు నేను మంచి మాటలు చెప్పానా చెప్పలేదా? అటువంటి తండ్రికి కొడుకుని అని వాడు గుర్తు పెట్టుకునేటట్టుగా నేను ప్రవర్తించానా లేదా? అంతే నా కర్తవ్యం. ఇప్పుడు నేను ఇన్ని చేసినా వాడు ఏదో దోషభూయిష్టంగా ప్రవర్తించాడు అనుకోండి, ఏమిటో ఇన్ని ఆశలు పెట్టుకున్నానండి అని నేను గుండెలు బాదుకోకూడదు. నా కర్తవ్యం నేను చేశానా లేదా? నీ కర్తవ్యం నువ్వు చేయలేదు, అప్పుడు గుండెలు బాదుకో. నీ చేతిలో ఉన్నది నువ్వు చేయుట, ఇతరులు చేసేటట్టుగా చెయ్యడం నీ చేతిలో లేదు. ఇది అంగీకరించగలిగిన నాడు కర్తవ్యంగా చేయడం అన్నది అలవాటైతే అసలు పథాన్ని దాటడం. నేను ఏం చెయ్యాలో అది చేస్తున్నానా లేదా? ధార్మికంగా సంపాదించానా? నాకెంతొచ్చిందో అంతా పెట్టి చదివించానా? నేనెంత ఇవ్వగలనో అంత ఇచ్చానా? నేను సంపాదించగలిగింది సంపాదించి తెచ్చానా? ఇంకంతకన్నా ఏం చేయాలి? అక్కడెక్కడో ఏదో ఉంది, వాళ్ళ ఇంట్లో ఎక్కడో కోట్లున్నాయి, నువ్వు కోట్లు తేలేదంటే నేనేం చేస్తాను? నా కర్తవ్యం నేను చేశానా లేదా? అదొక్కటే నీ తృప్తికి కారణం కావాలి. అందుకే కర్తవ్యం ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాట. ఈ కర్తవ్యత దృష్టి అలవాటు పడిందనుకోండి, అదే ధర్మం. అందుకే కర్తవ్యాన్ని ఎవడు నిర్వర్తిస్తాడో వాడికి పాపపుణ్యములతో సంబంధము లేదు. తలారి ఉంటాడు, నేరస్తుణ్ణి ఉరి తీస్తాడు, అది ఆయన కర్తవ్యం. న్యాయమూర్తి తీర్పు చెప్పాడు, అది ఆయన కర్తవ్యం. న్యాయవాది వాదించాడు, ఆయన కర్తవ్యం. తలారి ఉరి తీశాడని ఆయనకి పాపం లేదు. ఎందుకు లేదు అంటే ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించాడు. ఒక సైనికుడు తుపాకీతో కాల్చి శత్రువుని చంపాడు, ఆయనకి ఏం పాపం లేదు, కర్తవ్యం. నేను తుపాకీ కాల్చి ఎదుటివాడిని కాల్చాను, మహాపాపం.
అది నే చేయకూడదు. ఏది నువ్వు చెయ్యాలో అది నువ్వు చేస్తే కర్తవ్యం. దానికి పాపము లేదు, పుణ్యము లేదు. ఇప్పుడు కర్మల నుంచి విడిపోతున్నావా లేదా? నువ్వు చెయ్యడం చేస్తున్నావు, ఫలితాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. భక్తితో చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, తర్వాత జ్ఞానం వలన కర్మలు దగ్ధమైపోతాయి, అప్పుడు ఫలితం లేదు. అప్పుడు పునర్జన్మ తగ్గిపోతుందా లేదా? ఇంకా అనుభవించడానికి అవకాశం పోతుందా లేదా? కాబట్టి పునర్జన్మ పరంపర తగ్గడానికి హేతు ఎక్కడుంటుంది అంటే శాస్త్రీయ కర్మయందు ఉంటుంది. ఇది కర్తవ్యత దృష్టిని విడిచిపెట్టేసిన, లేదా కర్మ చేసేటప్పుడు కర్మ మనం చెయ్యగలం కానీ కర్మ యొక్క ఫలితం మన చేతిలో లేదన్న సత్యాన్ని మనం విస్మరించిన ఆవేదన మిగులుతుందేమో కానీ, చేసిన కర్మ వలన బంధనం కలుగుతుందేమో కానీ నువ్వు మాత్రము ఉన్నతమైనటువంటి స్థితిని పొందలేవు. ఎందుకని? ఉద్ధరేణ ఆత్మనాత్మానం. అనుబంధములుంటాయి. తప్పకుండా కర్తవ్యతా దృష్టితో కుటుంబంలో ఉన్న వాళ్ళని ఆదరించవలసిందే. కానీ ఒక్కడిని మర్చిపోతే వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు అవుతాడు. నా భార్య గురించి ఆలోచించాను, తప్పులేదు, మంచిదే. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆలోచించద్దు. నా బిడ్డల గురించి ఆలోచించాను, మంచిదే, గృహస్థుగా అది నా కర్తవ్యం. నా శిష్యుల గురించి ఆలోచించాను, నా కర్తవ్యం. నా జీవుడి గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు నా జీవుణ్ణి? ఈ జన్మలో ఇలా పెట్టింది లేదు, వచ్చే జన్మలో ఈ జీవుడు ఇంకో శరీరంలో పెడతాడు. ఆ జన్మలో ఆ శరీరానికి మళ్ళీ భార్యా బిడ్డలు ఉంటారు. ఈ జన్మలో నేను మోక్షానికి వెళ్ళిపోతానని ఏమి హామీ? పునర్జన్మ ఖాయం. సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం. మళ్ళీ వెడతాను ఇంకో శరీరంలోకి. అప్పుడు దానికో భార్య, కొంతమంది బిడ్డలు వస్తారు. వాళ్ళు అన్నమో రామచంద్ర అంటారు. వాళ్ళకి పట్టెడు అన్నం తెచ్చి పెట్టాలంటే ఈ జన్మలో ఇలా పెట్టినది ఉంటే కదూ వాళ్ళకి పెట్టడానికి నాకు వస్తుంది. ఏదన్నా పుణ్యకర్మ ఉంటే వాళ్ళకి తెచ్చి పెట్టగలను. పుణ్యకర్మ అంటే నాకున్నది నేను త్యాగం చెయ్యాలి. త్యాగే నైకే అమృతత్వమానసు. రూపాయి ఇవ్వను, నాకు వచ్చిన మాట చెప్పను, ఒంట్లో ఓపిక ఉంది, ఓ పల్లకి పట్టను, ఎవ్వడికి ఉపకారం చెయ్యను. ఏది చూసి పుణ్యం వేస్తారు? శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో సాహిత్యం అక్కడ ప్రారంభం. ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్లి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆవిడ తల్లడిల్లిపోయింది. గృహస్థాశ్రమంలో ఉన్నాను, ఇటువంటి బ్రహ్మచారి వస్తే నేను వెయ్యడానికి భిక్ష లేదు. అటు చూసింది, ఇటు చూసింది, లోపలికెళ్ళింది. ద్వాదశి ఆ రోజున ఉపవాస విరమణం కోసమని ఓ ఉసిరికాయ తెచ్చి పెట్టుకున్నారు. ఆ ఎండిపోయిన ఉసిరికాయ తెచ్చి ఆయన జోలిలో వేసి, ఆ పేద బ్రాహ్మణి దరిద్రం చూసి శంకరాచార్యుల వారికి బాధేసింది. లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అమ్మా, ఏమిటమ్మా ఈవిడ కష్టం, ఏమిటమ్మా ఈవిడ దరిద్రం. వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగలేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతి రపాంగలీల మంగళ్యదాస్తు మమంగళ దేవతాయాః. ఏమి స్తోత్రం చేసేశారో మహానుభావుడు. లక్ష్మీదేవి కనపడింది. శంకర, చాలా గొప్ప ప్రార్థన చేశావు, నీకిస్తా, ఆవిడికి ఇవ్వను. ఏమమ్మా అదే? గత జన్మలలో ఇలా పెట్టినది ఏదైనా ఉంటే ఒక్కటి చూపించు. ఇంత ఉంటే అంత చేసి ఇచ్చేస్తా. శ్రీశైలేశ భుజింతనో యభవ కాంచీనాథు సేవింతనో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేషు పూజింతనో నా శీలం మడువైన నడువడుచున్ రక్షింపవేది కృపా శ్రీ శృంగార విలాస సబలచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధుర్జటి. చిన్నదుంటే అబ్బాబ్బాబ్బా ఎంత చేశావురా, ఎంత చేశావురా, ఎంత చేశావురా అంటాడు ఈశ్వరుడు. అసలు చేసిందేది ఇవ్వడానికి కుదరదన్నాడు. అమ్మా నువ్వే అలా అంటే ఎలా? నా చేతిలో ఎండు ఉసిరికాయ వేసింది చాలదా అన్నారు. కురిపించింది అమ్మవారు కనకధార. ఇలా పెట్టని వాడు ఉత్తర జన్మలలో సుఖాన్ని పొందలేడు. ఉత్తర జన్మలు ఎవరికి? నీ జీవుడికి కూడా ఉందిగా. మరి నీ జీవుడి గురించి ఎందుకు ఆలోచించావు? ఇప్పుడు తెచ్చి పెట్టుకోవడమే. అందుకే మనిషి ద్వైపం. వేదం ముగ్గురిని ద్వైపాలుగా నిర్ణయించింది. పుచ్చుకుంటే రెండంచెలు, ఇచ్చేస్తే ఒక అంచె. కోతి, ఏనుగు, మనుష్యుడు. కోతి తింటే ఓసారి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. ఇచ్చేస్తే ఒక్క అంచెలో ఇచ్చేయాలి. ఎందుకని? ఇచ్చినది పుణ్యం. 2 సార్లు 2 అంచెలు ఉండవు. పుణ్యం ముందు చేసేయాలి. కురు పుణ్య బహోరాత్రం
కేవలం నువ్వు దాచడం కాదు, దాచినది నీ వెంట రాదు. తల్లి గర్భము నుండి ధనము తెల్లడెవ్వడు వెళ్ళిపోయిడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తులకు దొంగలకిత్తురో దొరలకవును. తేని జుంటీగలీయవా తిరుగనులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నీది నీకే చెందాలి అంటే మార్గం ఏమిటి అంటే దానం చేయడం ఒక్కటే. అలాగని ఉన్నదంతా దానం చేస్తానంటే శాస్త్రం ఒప్పుకోవాలి. భార్య బిడ్డలకి ఇవ్వాలి, 6వ వంతు దానం చేయాలి. ఇక్కడ నా దగ్గర ఎన్ని రూపాయలు ఉండనివ్వండి, నేను ఇవన్నీ కట్టకట్టి గోను సంచిలో వేసుకుని అమెరికా వెళ్ళాను అనుకోండి. అమెరికాలో దిగిన తర్వాత ఈ రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చి అయ్యా ఒక కప్పు కాఫీ ఇవ్వండి అంటే ఇవ్వరు. నేను ఇక్కడి నుంచి బయలుదేరే ముందు బ్యాంకుకి వెళ్ళి ఇంటర్నేషనల్ కౌంటర్లో నా దగ్గర ఉన్న రూపాయలు డాలర్లుగా మార్చుకుని డాలర్లు పట్టుకుని ఎడితే నాకు ఒక కప్పు కాఫీ ఇస్తారు. నీకు ఇక్కడ ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని ఇంటర్నేషనల్ కౌంటర్లో డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళినట్టు దీన్ని పుణ్యంగా మార్చుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి. ఇక్కడ నీకు శరీరంలో బలం ఇచ్చాడు, పల్లకి పట్టుకో. నీకు శరీరంలో బలం ఇచ్చాడు, ఒక దేవాలయాన్ని ఊరు. నీకు శరీరంలో బలం ఇచ్చారు, ఆపదలో ఉన్నవాడి చెయ్యి పట్టుకుని నడిపించు. నీకు ఆర్థిక పరిపుష్టిని ఇచ్చాడు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు. నీ దగ్గర 2 పళ్ళున్నాయి, పక్కవాడికో పండి. నీ దగ్గర 6 పంచెలున్నాయి, 4 పంచెలు ఎవరికన్నాయి. నీకు మంత్రభావం వచ్చు, దక్షిణ తీసుకోకుండా ఒక్క క్రతువు చేయించు. నీకు ఉపన్యాసం చెప్పడం వచ్చు, తాంబూలం ఆశించకుండా 4 ఉపన్యాసాలైనా చెప్పు. కాదు అన్నిటికీ నాకు ప్రతిఫలం కావాలి అని నువ్వు కోరుకుంటే నీ జీవుడిని నువ్వు ఎప్పుడు ధరిస్తావు? ఈశ్వరుడు నీకు ఏది ఇవ్వకుండా మాత్రం ఉంచలేదు, అది సత్యం. శరీరమునందు బలమన్నా ఇచ్చాడు, వాక్కన్నా ఇచ్చాడు, ఐశ్వర్యమన్నా ఇచ్చాడు, ఏదో ఒకటి ఇచ్చాడు. దాన్ని నువ్వు నిస్వార్థంగా సమాజ ప్రయోజనం కొరకు వెచ్చించడమే పుణ్యముగా మార్చుకోవడం. నువ్వు మార్చలేదు, అది ఉండదు. ఇది సిద్ధాంతం. మీరు ఏది దాచినా అది ఉండదు. తెల్లవారుజామున లేచి బస్కీలు తీసి వ్యాయామం చేసి పచ్చిశనగలు నానబెట్టుకుని ఓ గిన్నెడు తినేసేసి ఆవు పాలు తీసుకొచ్చి ఓ పెద్ద సోలతో తాగేసి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. ఎవరి కోసం? ఏం చేస్తావా శరీరంతో? ఆరోగ్యంగా ఉన్నావు అంతవరకు మంచిదే. ఏం చేస్తావా శరీరంతో? ఎవరిని ఓదారుస్తావు? ఎవరి కన్నీళ్లు తుడుస్తావు? ఎవరితో మంచి మాట మాట్లాడతావు? ఏ దేవాలయానికి వెడతావు? ఏ పల్లకి పట్టుకుంటావు? ఎవరికి సేవ చేస్తావు? ఎందుకు పనికి రాకుండా పెంచిన శరీరం శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుంటున్నావా? ఒకనాడు ఎన్ని కారణాలు పెట్టి దాన్ని దాచు, 1 కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కాని మరణమయ్యడి వ్యాధి మాన్పాలి, అది పడిపోతుంది. ఎందుకు పనికి వచ్చింది ఆ శరీరం? కాదు, అందులో బలం ఉండగా నువ్వు 10 మందికి పనికొచ్చావు. ఆ బలంతో ఒక నుయ్యి తవ్వావు. ఆ బలం ఉండగా ఓ గోశాల నిర్మాణం జరుగుతుంటే శ్రమదానం చేశావు. మట్టి తట్ట పట్టుకుని మట్టి ఎత్తి పక్కన పోశావు. నీ ఒంట్లో ఓపిక ఉండగా ఒక గోవుని తుడిచి దానికి నీళ్లు పోసి పసుపు రాసి కాస్త గ్రాసం వెళ్లి పచ్చిగడ్డి కోసి తెచ్చి గోవుకి పెట్టావు. ఆపన్నుడైనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు తుడిచి 4 పళ్ళు పెట్టావు. నువ్వు ఆపదలో ఉన్నవాడి ఇంటికి వెళ్ళి బెగ్గ పెట్టుకోకయా, కష్టాలందరికీ వచ్చాయని ఒక్క 4 మంచి మాటలు మాట్లాడావు. నువ్వు చేసినవి ఏవున్నాయో అవి నీకు పుణ్యంగా నీతో వెంట వస్తాయి. ఎంతమంది ఉన్నా గడప దాటి వచ్చేవాళ్ళు లేరు. కొన్ని ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి, కొన్ని ఇంట్లో ఉంటాయి, కొన్ని శ్మశానం వరకు ఉంటాయి. ఆ తర్వాత దాటి వచ్చేవి ఏవి? ఆఖరికి కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండ ఓ నాయనయంసు ఎచ్చు నిజ నందన నందినులైన గాని కందోగిని భస్మములు తొలుత దుఃఖమహాంబుని సొచ్చు పత్నియం. కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏ వస్తాయి? నువ్వు సంపాదించిన డబ్బు పాస్బుక్ లో అంకెలుగా అలాగే ఉంటుంది. కారు, కొత్త కర్రలు తలపా పట్టరావడానికి సైనిగుడ్డ తేవడానికి వెళ్ళినప్పుడు దాని కార్పొరేటర్లోంచి నీళ్లేం కారిపోవు, చక్కగా వెళ్ళి పట్టుకొస్తాడు. శరీరాన్ని తీసుకెళ్లి పడుకోపెట్టి శాంతాడు పెట్టి కట్టేస్తే అలాగే ఉంటుంది. ఆఖరికి భార్య గడప వరకు, కొడుకు శ్మశానం వరకు కట్టెల మీద పడుకోబెట్టి అగ్నిహోత్రంలో సంస్కారం చేసేసిన తర్వాత కాళ్ళు ముందు కాలిపోతాయి. కాళ్ళు కాలిపోయిన తర్వాత మిగిలిపోయి మాంసపు ముద్ద అయిపోతే గినప కాడతో ఎత్తి లోపలిగా పారేస్తారు. పారేసిన తర్వాత పెటిల్లుమని పుర్రె పగిలిపోయిన తర్వాత కాటికాపరి సంజ్ఞ చేస్తాడు, పేలిపోయింది వెళ్ళండి అని. కొడుకు స్నానం చేసి వెళ్ళిపోతాడు. జీవుడు లేచి నిలబడతాడు. మీ కల్లరి బొమ్మయో కాయమ్మునొల్లా ఇంటి దొంగల బోలు కొడుకులనొల్లా
అద్దె కొంపల పోలు ఆ భోగమల్లా ఎందుకీ భోగంబులిందుకీ మురుపు ముందు చావుండంగ మురియంగనుగునే అంటారు మానస పూజలో. జీవుడు నిలబడి ఏడుస్తుంటే చీకటి పడిపోతుంది, ఎవరు రారు అటువైపు దారివేపు. పార్వతీదేవి అడిగింది, అద్భుతమైన కైలాసం ఉండగా శంకర ఎందుకుంటారు శ్మశానంలో అడిగింది. ఓపిక ఉన్నన్నాళ్ళు తిరగకూడని చోట్ల తిరిగి ప్రాణం పోయిన తర్వాత తీసుకొచ్చి కాల్చేస్తే జీవుడు ఒక్కడు పైన నిలబడిపోతే తన వాళ్ళని ఎవరి కోసం నమ్ముకుని సంపాదించి రూపాయి దానం చేయలేదో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతే ఒక్కడు బిక్కుమంటూ ఏడుస్తుంటే నేనున్నానురా అని ఓదార్చడానికి నేను కూడా అక్కడ లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు చచ్చిపోతాడని ఉన్నాను పార్వతి. వాగర్భావివ సంపృక్తం వాగర్భ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆయన లోకమునకు తండ్రి, తల్లి నా తల్లి పార్వతీదేవి. వాళ్ళని నమ్మి భక్తితో బ్రతికిన వాడెవరో వాడిది బ్రతుకు. అందుకే కర్తవ్యం, మీ వాళ్ళని విడిచిపెట్టమని శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు. డబ్బు సంపాదించవద్దని అంతకన్నా చెప్పలేదు. మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, మంచి మాట వినవోయ్. డబ్బు సంపాదించద్దని చెప్పలేదు శాస్త్రం. మాతా నిందతి, డబ్బు సంపాదించకపోతే ఎప్పుడూ ఆశీర్వచనం చేసే అమ్మ కూడా తిడుతుంది. ఏవిరా అక్కడికి రాలేదు తండ్రి కట్టు. నాభినందతి పిత, తండ్రి సంతోషించాడు. నాన్న అక్కడికి వచ్చావురా అని భుజం మీద తట్టడం. భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్య కుప్యతి, సేవకుణ్ణి పిలిచి సేవ చేయమంటే రూపాయి ఇవ్వవు గాని పనులు చెప్తావని కోపగిస్తారు. నానుగచ్చతి సుత, తండ్రి ఇంటికి వస్తే చదువుకోవడానికి 1 రూపాయి ఇవ్వడని చెప్పి కొడుకు ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వడు. కాంతాపినాలింగతే, భార్య ప్రియమార కౌగిలించుకోదు. అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, మంచి స్నేహితుడు. కానీ అటువైపు చూస్తే ఏమైనా 1 రూపాయి ఇస్తావా అంటాడేమో అని అటువైపు వెళ్ళిపోతాడు. ఆయన మంచివాడే, కానీ ఎన్నాళ్ళు ఇస్తాడు? ఇవ్వడు. అందుకని తస్మాత్ నైతికమర్థమార్జన శృంసకే, డబ్బు సంపాదించు కానీ ధర్మం తప్పి సంపాదించు. ధర్మబద్ధంగా సంపాదించు, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టు. ఆ ధర్మమునకు కట్టుపడ్డావా అది చేసి చెయ్యని కర్మయే. నీ జీవుణ్ణి ఎవరు ఉద్ధరిస్తారు? దాచడం అలవాటు చేశావు, నీ పొద్దున నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు చేస్తాడని ఎందుకు అనుకుంటావు? వాడు 11 రూపాయల గోదానమే చేస్తాడు. ఉండగా ఎందుకు చేసుకోవు? శరీరం పడిపోయిన తర్వాత ఎవరో చేస్తారని ఎందుకు ఎదురు చూడాలి? నువ్వెందుకు గోదానం చెయ్యవు? అక్రమాలిన వాటికి అన్నింటికీ డబ్బు ఉంటుందా? తీర్థయాత్రకి దేవాలయానికి వెళ్ళడానికి డబ్బులు లేవా? ఎందుకు ఆకలి కేక? 1 రూపాయి లేదు దేవాలయానికి వెళ్ళడానికి, ఒంట్లో ఓపిక లేదు ఒక దేవాలయం తుడవడానికి, ఆర్తితో ఉన్నవాడిని ఆదుకోవడానికి. తనని తాను ఉద్ధరించుకోలేకపోతే ఎవడో ఉద్ధరిస్తాడనుకోవడం పేరాశ. నీ ఓపిక ఉన్నంత కాలం, చివరి ఊపిరి వరకు కురు పుణ్యమహోరాత్రం. రాత్రి పగలని చూడకు, పుణ్యాన్ని ముందు చెయ్యి. చెయ్యకపోతే, శాస్త్ర విహిత కర్మ చెయ్యకపోతే జనన మరణ చక్రము నుండి విడుదల పొందలేవు. అందుకే కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెయ్యవలసింది చేస్తున్నానా, ఇది ఒక్కటే అగ్ని పరీక్ష. ధర్మం అన్న మాటకు అర్థం ఇదే. అందుకే రాముడు నవమి నాడు పుట్టాడు. 9కి ఒక విశేషం ఉంటుంది. 9 1 9, 9 2 18, 8 1 9 కాదు, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6 9, 9 5 45, 4 5 9, 9 6 54, 5 4 9, 9 7 63, 6 3 9. 9ని ఏం చేసినా 9, రాముడిని ఏం చేసినా ధర్మం. ఆయన సంతోషం దేనికో తెలుసా? నేను ధర్మం పాటించానా లేదా అంతే. రాముడు ఏడవడు. రాముడు ఏడిస్తే ధర్మం కోసమే ఏడుస్తాడు. అందుకే ఇన్ని తెలుసున్నా తండ్రి గారు చచ్చిపోయారంటే మెట్ట వేదాంతం చెప్పి పక్కన నించోలేదు. తండ్రి చచ్చిపోయాడా అని భోరుని ఏడ్చాడు. అది కొడుకు కర్తవ్యం. సహజమండి, ప్రాణులు వెళ్ళిపోతారు అన్నాడు అనుకోండి, రామాయణం చదవమని నేనే చెప్పను. కొడుకుగా తండ్రి వెళ్ళిపోయాడు అంటే ఏడవకపోతే ఇంకా ఆ మనిషి జన్మకు అర్థమేముందండి? ఇంకా
రాముడు ఈ తప్పు నా వల్ల జరిగిందని ఎప్పుడు ఏడుస్తాడంటే తను ధర్మం చేయడంలో ఎప్పుడైనా విస్మరణ పొందితే, నేను ధర్మాన్ని పాటించలేదు ఈ విషయంలో అన్న సందర్భం ఏర్పడింది అనుకోండి, గుండెలు బాదుకుని ఏడుస్తాడు. బయట ఎన్ని ఏడవలసిన కారణాలు రానివ్వండి, లోపల సంతోషంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను చెయ్యవలసింది చేశానా లేదా. ఇది రాముడంటే. రాముడు నిత్య సంతోషి. ఎందుకని అంటే ఆయన సంతోషం అంతా ధర్మాన్ని బట్టి ఉంటుంది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటాడు మారీచుడు. రాముడు అంటే రాశీభూతమైనటువంటి ధర్మం. నేను భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా ఆ దేశమునందు ఆ కాలమునందు నేను చేస్తున్నానా చెయ్యట్లేదా, నేను అలా చేసి ఉండకపోతే ఏడవాలి, నేను అలాగే చేస్తే ఏడవలసిన అవసరం లేదు. నేను చేసిన ధర్మం నన్ను కాపాడుతుంది. ధర్మము విడిచిపెట్టేసేటట్టుగా చేస్తుంది ఇతర కర్మాలని. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను తాడు తెచ్చి ఇలా చుట్టాను అనుకోండి, ఏం చేశాను? కట్టేశాను. ఇలా అన్నాను అనుకోండి, ఏం చేశాను? విప్పించాను. ఒక కర్మ రాగద్వేషాలతో చేస్తే కట్టేస్తుంది, ఇంకో కర్మ ధర్మంతో చేస్తే విప్పేస్తుంది. ధార్మికమైన కర్మ విప్పేస్తుంది, శాస్త్రీయమైన కర్మ విప్పేస్తుంది. దానికి ఏ మార్గములు పట్టుకోవాలి, మనసులో ఏవి ఉంచుకోవాలో చెప్తున్నారు శాస్త్రంలో. ఈ మార్గాలు పట్టుకోవాలి, నువ్వు విడిపోతూ ఉంటావు. విప్పే కర్మపాశములన్నీ విడిపోతుంటాయి. కర్మపాశములన్నీ విడిపోతే పాశం పోయిందనుకోండి, పశుత్వం పోయింది. మెడలోంచి పాశం పోయిందనుకోండి, ఇక పశువు కాదు. పాశము చేత బంధింపబడినదేదో అది పశువు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చిట్ట చివరిలో మాట అంటారు, చిరంజీవన్నీ వక్షపిత పశు పాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. భక్తితో కర్మాచరణము ధార్మికంగా చెయ్యగా పాశములు పోతాయి. ఆ కర్మపాశములు విడిచిపెట్టేస్తే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమవుతుంది. అప్పుడు మీరు నన్ను ఒక మాట అడగచ్చు, మరి సంచితం ఏమైపోతుందండి? దగ్ధం అయిపోతుంది. ఎంత పెద్ద దూది పర్వతం అయితే మాత్రం ఓ నిప్పు నెరుసు పడితే చాలదా కాలిపోవడానికి? జ్ఞానము కలగగానే సంచితము దగ్ధమవుతుంది. దగ్ధమైపోగానే ఇక మళ్ళీ అనుభవించడానికి కర్మ లేదు. కాబట్టి ఆయన మోక్షాన్ని పొందుతాడు. కర్మకి విరుగుడు కర్మలోనే ఉంది. కాబట్టి శాస్త్రీయమైన కర్మ చెయ్యి, పుణ్యకర్మ చెయ్యనన్న మాట అనకు. కర్మ చెయ్యకుండా ఉండకు. చేసేటప్పుడు భక్తితో చెయ్యి, ఒక మార్గం. కర్మఫల ప్రదాత ఈశ్వరుడన్న విషయాన్ని జ్ఞప్తిలో పెట్టుకుని చెయ్యి, ఒక మార్గం. కాదు, ఇంకొక మార్గం, కర్మాచరణము చేసేటప్పుడు కేవలం ఒక కర్తవ్యతా దృష్టితో చెయ్యి, ఒక మార్గం. కాదు, నేను ఒక పథకం అనుకుని చెయ్యి, ఒక మార్గం. అప్పుడు సంగము లేదు. చూడండి, పటకార అని ఒకటి ఉంటుంది, దాని పేరే పటకార. ఎందుకు దానికి పటకార అని పేరంటే అది రెండింటిని పట్టుకుంటుంది. ఒకటి అది పట్టుకుంటుంది, రెండు అది పట్టబడుతుంది. దాన్ని పట్టుకుంటే కానీ అది ఇంకో దాన్ని పట్టుకోదు. అందుకే దానికి పటకార అని పేరు. మా ఇంట్లో పటకార ఉందండి, మా ఇంట్లో ఏంటి, మీ ఇంట్లో లేదేంటి? అదేనా కోహినూరు వజ్రమా? దాన్ని తీసుకెళ్ళి అరుగు మీద పెట్టాను అనుకోండి, అది ఎవరిని పట్టుకోదు. అది తేలు కాదు, జెర్రీ కాదు వచ్చి పట్టుకోవడానికి, పీత కాదు, జలక్ కాదు, అలా పడు ఉంటుంది. నేను వెళ్ళి పైన పట్టుకున్నాను అనుకోండి, ఇలా విప్పాను అనుకోండి, నోరు తెరుస్తుంది. తాళగిన్ని దగ్గర పెట్టి ఇలా మూసాను అనుకోండి, పట్టుకుంటుంది. ఇప్పుడు అది పట్టుకుంది కదా అని నేను వదిలేశాను అనుకోండి, దింపుతుంది గిన్నెని, అది ఊడిపడిపోతుంది. పైన నేను పట్టుకున్నాను అనుకోండి, కిందది గిన్నె ఎట్టుకుంటుంది. నేను దాన్ని పట్టుకుని ఇలా తీసుకొచ్చి అరుగు మీద పెట్టేసిన తర్వాత ఇంకా పట్టుకునే ఉన్నాను అనుకోండి, అది పట్టుకునే ఉంటుంది. నేను లాగేశాను అనుకోండి, గిన్నె పడిపోతుంది. నేను గిన్నె అరుగు మీద పెట్టేశాను కాబట్టి వదిలేశాను అనుకోండి, అది వదిలేస్తుంది. నేను పట్టుకుంటే పట్టుకుంటుంది, నేను పట్టు వదిలేస్తే తాను పట్టు వదిలేస్తుంది. నేను ఈశ్వరుడి చేతిలో పటకారని అనుకున్నాను అనుకోండి, నాకు ఆ కర్మ నాది కాదు. కానీ పటకారంగా మిగిలే కర్మలే నువ్వు చెయ్యాలి. ఆయన చెయ్యొద్దన్న పనులు చేసి నేను పటకారాన్ని అనకూడదు. అప్పుడు నువ్వు పటకారం కావు. పటకారతో పాలగిన్ని దింపగలవేమో కానీ పటకారం పట్టుకొచ్చి ఆ కుంది పట్టుకుంటానన్నాను అనుకోండి, దాని నోరు ఎలా సరిపోతుంది? ఈశ్వరుడు వద్దన్న పని చేసి ఆయన చేయించారండి అంటే అదో మెత్త వేదాంతం. ఆయన చెయ్యమన్న పని చేయడానికి, ఆయన చెయ్యొద్దు వద్దన్న పని చెయ్యకుండా ఉండడానికి వాడుకోవాలి. అప్పుడు నేను ఈశ్వరుడి చేతి పనిముట్టుని, నా స్వాతంత్రం లేదు. అది పరమభక్తి. అందుకే పలికెటిది భాగవతమట, పలికించు విభండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద గోరుండుగాథ పలుకగనేలా. ఈ మైకుకేం కర్తృత్వం ఉంది? నాకు దండేశారు, ఎందుకని? నేను ఉపన్యాసం చెప్పాను కనుక.
మరి పాపం నీ చెప్పిన ఉపన్యాసం గట్టిగా మీ అందరికీ వినపడేటట్టుగా ఇది చేసింది కదా, దీనికి ఏది దండ అంటే? దీనికి దండ ఉండదు, అది నా చేతి పట్టకార, నీ చెప్పింది అది చెప్తుంది. అంతేగాని నేను కర్మ పునర్జన్మ చెప్తానంటే కుదరదండి, నేను సుందరకాండ చెప్తానంటుంది ఏంటి? ఇది చెప్పదు. నేనేం చెప్తే అది చెప్తాను. నేనేమీ చెప్పలేదు అనుకోండి, అది మౌనంగా ఉంటుంది. ఉండండి మధ్యలో పాప ఆయనకి కొంచెం బలలిగ్గా ఉంది, నేను చెప్తాను కాసేపు అందం. నాకు అది పనిముట్టు, నేను ఈశ్వరుడికి పనిముట్టు. ఆయన నా చేత చేయిస్తూ ఉంటాడు. నేను చేసేవి సత్కర్మలు, అందుకని నేను ఎప్పటికీ ఆయన చేతి పటకారను. పైన ఆయన పట్టుకున్నాడు, నేను ఇది పట్టుకున్నాను కర్మని. ఇప్పుడు పటకాలకు ఏమైనా సంఘం ఉందా? ఆ పై పట్టు వదిలేస్తే కింద పట్టు వదిలేస్తుంది. కాబట్టి దానికి కర్తృత్వం ఏది? నేను పట్టుకున్నానడానికి దానికి పేరుకి పటకార. పైన పట్టుంటే కింద పట్టుకుంటుంది, పైన పట్టు లేకపోతే కింద పట్టు. నేను పటకార, పైన వాడు పట్టుకుంటే కింద నేను పట్టుకుంటాను. లోపల నుంచి వాడు పలికిస్తే నేను పలుకుతాను, వాడు పలకడం ఆపేస్తే నేను ఆపేస్తాను. నీ చేత పలికించను అని ఇక్కడ డొక్క నిప్పెట్టింది అనుకోండి, ఏం చేస్తాను? అయిపోవాలా? వాడు అనుగ్రహించాడు. వాడు ఏ డొక్కా నిప్పి పెట్టకుండా విషయాలన్నీ జ్ఞాపకానికి వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా వాక్యములుగా మార్చి మీకందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడడానికి కావలసినటువంటి శక్తిని ప్రచోదనం చేస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను. వాడు అలా అనుగ్రహించకపోతే ఎలా మాట్లాడతాను? నా మూలాధార చక్రం దగ్గర కదిలినటువంటి వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెళ్లి బ్రహ్మరంధ్రం గుండా బయటికి వెళ్ళిపోవడానికి మార్గం లేక వెనక్కి తోసివేయబడితే, నా నోట్లోకి వస్తే నా మనసులో పుట్టినటువంటి భావానికి అనుగుణంగా నా నోట్లో నాలిక కదిలితే, నా నాలిక కదిలి ఆ లోపల ఉన్నటువంటి గాలిని నొక్కితే, నొక్కబడినటువంటి గాలి సొక్కలుబడి అక్షరములుగా మారి అక్షరములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని నా నోట్లోంచి బయటకు వచ్చి ఇంటిలోకి ప్రవేశించి పెద్ద శబ్దంతో వచ్చి మీ చెవుల గుండా మీలోకి వెళితే నాలో ఉన్న భావములు మీలో ఉన్న భావములయ్యాయి. ఇదంతా చేస్తున్న వాడెవరు? పైనున్న పటకార కిందనున్నదాన్ని పట్టుకుంటోంది. సభాపతిభ్యశ్చ నమో అని సభలో ఆధ్యక్షం వహించిన వాడి భావం సభలో ఉన్న వాడి భావం అయింది. మనం ఒక విషయాన్ని విన్నామన్న తృప్తితో మీరు వెడుతున్నారు, నాకు తెలుసున్న విషయాన్ని చెప్పుకున్నానన్న తృప్తితో నేను వెడుతున్నాను. ఇందరి తృప్తికి కారణం ఎవరు? పటకార పైన పట్టుకున్నవాడు. ఆ పట్టు లేని నాడి కింద పట్టు లేవు. కాబట్టి మనం పటకాలన్న భావనతో నిలబడిపోయినప్పుడు పాలగిన్ని దింపిందా, కుక్కుడు పులుసు దింపిందా, పులుసు గిన్ని దింపిందా, చారుగిన్ని దింపిందా అన్నదంతా పటకారకి ఏం సంబంధం? చారుగిన్ని దింపారని దింపినవాడు అంటాడు పటకారంలో. కర్మ చేసి పటకారకంటనట్టే కర్మ చేసి నాకంటాడు. కాబట్టి పటకారగా మిగలగలవా? ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని నిలబడగలవా? నేను పటకార ఎన్నాళ్ళు వాడతాను? దానికి ఇలా కింద పట్టుకునేవి రెండు ఉంటాయి, అవి రెండు ఇలా అయిపోతున్నాయి అనుకోండి, నేను ఇంకా వాడతానా? దిక్కుమల్ల పటకార మీద పడుతుంది, కిందన పక్కన పారేస్తాను. నేను ఏది పట్టుకోమన్నానో అది సరిగా పట్టుకున్నప్పుడు ఆ పటకార నేను వాడిని. ఇంకా పాడైపోయిన పటకార. ఈశ్వరుడు ఏది పట్టుకోమన్నాడో అది మానేసి పట్టుకోవద్దు అన్ని పట్టుకుంటుంటే పక్కన పారేస్తాడు. అప్పుడు పటకార కాదు, పాడైపోయిన పటకార. నేను పాడైపోయిన పటకార కాకూడదు, నేను పటకారనే కావాలి. అంతా ఈశ్వరుడి చేతి ఉపకరణంగా ఆయన చెప్పింది చేయడానికి మానసికంగా సిద్ధపడు. అది ఈశ్వరుడికి చెప్పు, ఆయన నిన్ను పటకారగా వాడుకుంటాడు. చెప్పింది త్రికరణ శుద్ధిగా చెప్పు, నోటితో చెప్పడం కాదు. ఇంకింతకన్నా ఇన్ని మార్గాలు చెప్పాలి? నేను కాదు, ఈశ్వరుడు ఇన్ని మార్గాలు చెప్పాడు. ఏ కర్మ వలన బంధింపబడ్డావో ఆ కర్మ వలననే విడుదలైపో. దాని చేత బంధనం ఉండదు, నిన్ను మళ్ళీ అనుభవించడానికి పుణ్యమూ ఉండదు. నిన్ను కాపాడతాను, ఇక పునర్జన్మ లేకుండా చేస్తాను. కాబట్టి కర్మ పునర్జన్మ యందు చేసిన ప్రతి పని భగవత్పరంగా జరగడానికి ఇన్ని మార్గములను శ్రేయోదాయకంగా పరమేశ్వరుడు సూచించాడు. ఆయన చెప్పిన మార్గాల్ని అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి చేత పట్టుకుని అనుష్ఠించి ఆయన పాదములు చేరుకునేటట్టుగా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని కూడా ఆయనే తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహించాలని నేను త్రికరణ శుద్ధిగా స్వామివారి దివ్య పాదార విందములకు సాంజలిబద్ధకంగా తల తాటించి నమస్కరిస్తూ, మళ్లీ రేపు సాయంకాలం 6 గంటలకి మనందరం కలుసుకున్నప్పుడు ఈ కర్మ పునర్జన్మ అన్న విషయంలో పట్టుకున్న కర్మ చిట్ట చివరికి ఇక అసలు కర్మ చెయ్యవలసిన అవసరం లేని సమున్నతమైన స్థాయికి ఎలా వెళ్ళిపోతుంది, మహాత్ముల జీవితాలు అలా ఎందుకు వెడతాయి, గీతలో గీతాచార్యుడు దాని గురించి ఏమని ప్రబోధం చేశాడు, ఈ విషయాల గురించి రేపటి రోజున పరమేశ్వరుడు పలికించినంత మేర పటకారమై పలుకుతాడు. స్వస్తి. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.